శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. గాలివానలు, వర్షాలతో సాధారణ జీవనానికి అంతరాయం. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను, అలాగే జోనల్ ఇన్ఛార్జ్లను నియమించింది. తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని విభాగాలు అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు. గాలివానలు, వర్షాలతో సాధారణ జీవనానికి అంతరాయం. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. గాలివానలు, వర్షాలతో సాధారణ జీవనానికి అంతరాయం. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను, అలాగే జోనల్ ఇన్ఛార్జ్లను నియమించింది. తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని విభాగాలు అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు. గాలివానలు, వర్షాలతో సాధారణ జీవనానికి అంతరాయం. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. గాలివానలు, వర్షాలతో సాధారణ జీవనానికి అంతరాయం. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను, అలాగే జోనల్ ఇన్ఛార్జ్లను నియమించింది. తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని విభాగాలు అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు. గాలివానలు, వర్షాలతో సాధారణ జీవనానికి అంతరాయం. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.